అన్న అన్న చెప్పరా. ఒకసారి కామెంట్ చూడన్న, ఎవరో అయ్యప్ప స్వామి మాలేసుకొని కామెంట్ చేశారు. ఏం చేస్తావా స్వామి, ఈ నెల 10వ తేదీన నాది ఇరుముడు ఉంది. వచ్చిన భక్తులందరికీ అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే పెట్టాలనుకుంటున్నాను. దాన్ని రెసిపీ చేసి చూపించవా? ఖచ్చితంగా స్వామి, మీకోసం నేను చేసి చూపిస్తాను. మాకు వచ్చిన పద్ధతిలో మీకు కానీ నచ్చిందంటే చేసి నలుగురికి పెట్టండి. ముందుగా ఒక కప్పు రెడ్ రైస్ తీసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న దబరా పెట్టుకొని దీంట్లోకి ఒక గంటి నిండా స్వచ్ఛమైన నెయ్యి పోసుకుందాము. నెయ్యి అయితే గోరువెచ్చగా అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రెడ్ రైస్ వేద్దాము. బ్రౌన్ రైస్ ని లైట్ గా ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రైస్ తీసుకున్న బౌల్తో 1-3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ రెడ్ రైస్ మనకు 40% ఉడికితే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. అందులో పక్కన ఒక చిన్న దబరాలో కొద్దిగా నీళ్లు పోసుకొని 1 కప్పు బియ్యానికి 3 కప్పులు తాటి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. రైస్ అయితే దగ్గర 40% దాకా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కరగబెట్టిన తాటి బెల్లాన్ని వడగట్టి పోసుకుందాము. ఇప్పుడు ఈ తాటి బెల్లము రైస్ రెండు బాగా ఉడికేలాగా కొంచెం మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దీనిపైన మూత తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, ఎండబెట్టుకున్న నల్ల ద్రాక్ష, కొద్దిగా యాలకల పొడి, చిటికెడు పచ్చకర్పూరం, 1 గంటి నిండా నెయ్యి పోసుకోవాలి. ఇంకొక నిమిషం అలా కలుపుకొని మంట ఆపుకుంటే మన అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. అంతే అనమాట, ఎంత పవిత్రమైన అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రసాదాన్ని మాకు తెలిసిన పద్ధతిలో చేసాం స్వామి. మీకు కానీ నచ్చినట్టయితే చేసి నలుగురికి పెట్టండి. అలాగే మీరు ఎంతమందికి అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టమో కూడా కింద కమెంట్ చేయండి.